ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. మామూలుగా 8వ వచనం పురుషుల గురించి చెప్పబడింది అని గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అంటే, పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అన్నాడు. ఎక్కడ ప్రార్థన చేయాలన్నాడు? ప్రతి స్థలమందును అన్నాడు. పురుషులకు ఇవ్వబడిన ఆధిక్యతలో అది ఒకటి. అనగా సంఘములో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా పురుషులకు ఇవ్వబడిన వెసులుబాటు ఏమిటంటే, ఎక్కడైనా వారు ప్రార్థన చేయవచ్చు అని మనకు అర్థమవుతుంది. అదే రీతిగా ఇప్పుడు స్త్రీలను గురించి జ్ఞాపకం చేస్తూ అన్నాడు. 9 నుంచి 15వ వచనంలో స్త్రీలకు చెప్పబడిన సంగతులు ఏమన్నాడంటే, అణుకువ, స్వస్థ బుద్ధి అనే మాటలు జ్ఞాపకం చేశాడు. స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలు అనగా, స్త్రీలు అనగానే సాధారణంగా అందము లేకపోతే అలంకారము అనే మాటలు జ్ఞాపకం వస్తాయి. అందుకనే ఎక్కువగా వారికి అలంకరణ సంబంధించిన మాటలనే జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఒక యవనస్తురాలు ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో అడిగే వ్యక్తి, మేడం మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏది అడిగినా సమాధానం చెప్పేటట్లుగా ఉన్నారు అంటే ఆమె ఏమంటుంది? అవును, నాకెంతో కాన్ఫిడెన్స్ ఉంది. కారణం ఏమిటంటే, నా అందాన్ని బట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు? నాకు మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది మేడం అన్నాడు. ఎందుకంటే ఈ అందము శాశ్వతంగా ఉండేది కాదు కదా, మరి దాన్ని చూసి మీరు అతిశయిస్తున్నారు. అది అందము ఏమన్నాడండి? మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. వ్యర్థమైన దానిని బట్టి ఆమె అతిశయిస్తూ ఉన్నది అనే దానిని బట్టి అతడు ఎంతో బాధపడ్డాడు. సాధారణంగా అందాన్ని బట్టి చాలాసార్లు అతిశయం అనేది వారి హృదయాల్లో, వారి మనసుల్లో ఉంటుంది. అయితే ఈ అందము అనేది బాహ్య సంబంధమైన అందం ఉంది, లేకపోతే సౌందర్యం, బాహ్య సంబంధమైన సౌందర్యం లేక ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉన్నది. బాహ్య సంబంధమైన సౌందర్యం మనకు అవసరం లేదు అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు? పై రూపమును లక్ష్యపెట్టువాడు కాడు అన్నాడు. ఆయన కోరుకునేది వేరుగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా అంతరంగ స్వభావము అన్నాడు. అందుకనే ఈ అంతరంగ స్వభావాన్ని లేకపోతే అంతరంగ సౌందర్యాన్ని మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయములో అక్షయ అలంకారము అని పేరు పెట్టాడు కదా. దానికి ఏమని పేరు పెట్టాడు? అక్షయమైన అలంకారం. ఈ అలంకారము పాడైపోయేది కాదు అని అర్థం. అక్షయమైన అలంకారం అంటే అది పాడు కాదు. బాహ్య సంబంధమైన సౌందర్యం ఎప్పటికైనా అది పాడైపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు స్త్రీలను మనం ఆలోచన చేసినట్లయితే, ఇద్దరు స్త్రీలు ఒకవేళ మనం బైబిల్లో నుంచే మనం ఆలోచన చేసినట్లయితే, యెజబేలు అనే ఒక స్త్రీ ఉంది, అలాగే ఎస్తేరు అను మరొక స్త్రీ ఉంది. ఇద్దరు స్త్రీలను మనము పోలికగా మనం చేసుకున్నట్లయితే ఆ ఇద్దరు స్త్రీలు ఎలాంటి వారు అనగా, ప్రియులారా, బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని ఏమాత్రము కోరుకున్నది కాదు ఎస్తేరు. కానీ రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయములో శిరోభూషణములు, బంగారము, ముఖమునకు రంగు, రకరకాల ఆభరణాలు, వస్త్రాలు ధరించుకొని ఎదురు చూస్తున్నటువంటి యెజబేలును మనం చూస్తాం. ఆ యెజబేలును చూసి యేహూ అనేటువంటి ఒక వ్యక్తి, నీవు సమాధానంగానే లోపలికి వస్తున్నావా అని ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమెను చూసినప్పుడు ఆ వ్యక్తికి అసహ్యం కలిగి ఆమెను బయటికి తోసివేయండి అని చెప్పినప్పుడు ఆమె కిటికీలో నుంచి కింద పడింది, గుర్రముల చేత తొక్కబడి
ఆ రక్తము చిందించబడి ఆమె చనిపోయింది అనే మాట మనం చూస్తున్నాం. అనగా బాహ్య సంబంధమైన సౌందర్యం కొందరికి ఆకర్షణగా ఉండవచ్చేమో, కానీ ఆ బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని బట్టి వారిలో ఏముంటుందో తెలుసా? అతిశయం ఉంటుంది. ఆ అతిశయం వారిని ఏం చేస్తుందంటే అసహ్యానికి దారితీస్తుంది. మరి అంతరంగ సంబంధమైన సౌందర్యం ఎస్తేరును చూసిన వారికి ఏం కలిగింది? దయ పుట్టింది, జాలి కలిగింది, ఆమె మీద ఇష్టము కలిగిన అనే మాటను మనం చూస్తాం. ఇది ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. వారిద్దరూ, ఒకరు బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకున్నారు, మరొకరు అంతరంగ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకున్నాడు. హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరి ఏ అలంకారము కోరలేదు. బైబిల్ గ్రంథములో హేగే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడని గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన అలంకారమే మనకు ఏముండాలి? అలంకారం. అదే అంతరంగ సౌందర్యం. అంతరంగ సంబంధమైన సౌందర్యాన్ని మనం కోరుకున్నప్పుడు ఆ సౌందర్యము అది అక్షయమైన అలంకారముగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. స్త్రీలు వారికి ఉండవలసిన అలంకారాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. మొదటిగా అణుకువ, రెండవదిగా స్వస్థ బుద్ధి అన్నాడు. సత్క్రియల చేత అన్నాడు. మూడవది ఏమిటి? సత్క్రియలు. ఈ మూడు అక్షయమైన అలంకారాలుగా చూపబడ్డాయి. ఈ 9 నుంచి 15వ వచనం వరకు చెప్పబడిన మాటల్లో ఈ మూడు ఇవి అక్షయమైన అలంకారాలు, ఆత్మ సంబంధమైన అలంకారము. దీనిని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. బాహ్య సంబంధమైన అలంకారాల గురించి చెప్పాడు. జడలు అల్లుకోవటాన్ని గురించి, బట్టలు, మిగుల విలుగల వస్త్రాలు, ఆ మాట చెప్పాడు చూడండి. బంగారము, తర్వాత ముత్యములు అన్నాడు. రకరకాలుగా చెప్పాడు. బంగారము కానీ, ముత్యాలు కానీ, వెలగల వస్త్రాలు కానీ, జడలు అల్లుకొనుట కానీ, ఇవన్నీ ఏ సంబంధమైన సౌందర్యం? బాహ్య సంబంధమైన సౌందర్యం, లేకపోతే బాహ్య సంబంధమైన అలంకారమునకు అవి సూచనగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అయితే ఎఫెసు సంఘములో, లేకపోతే కొరింథీ సంఘములో, లేకపోతే పేతురు రాస్తూ ఉన్నప్పుడు 4 చోట్ల స్త్రీలను గురించి జ్ఞాపకం చేశాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు స్త్రీలను గురించి రాయబడింది. అలాగే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34, 35 వచనాల్లో కూడా రాయబడింది. అలాగే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి కూడా స్త్రీలను గురించి రాయబడింది. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వరకు కూడా ఎవరి గురించి రాయబడింది? స్త్రీల గురించే రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మరి ఆ స్త్రీల గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. అనగా వారు ఎలా ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనములో చెప్పబడినటువంటి మొట్టమొదటి అలంకారము ఏమిటంటే అణుకువయు అన్నాడు. అణుకువ అనేది సాధారణంగా ఎలా వస్తుంది చెప్పండి? అణుకువ, స్వస్థ బుద్ధి, మూడవది ఏమిటి? సత్క్రియలు అన్నాడు కదా. అణుకువ, స్వస్థ బుద్ధి, సత్క్రియలు. సాధారణంగా సంఘములో లేకపోతే కుటుంబములో అణుకువ అనేది ఒక స్త్రీకి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కుటుంబములో నేనే పెద్దనై అని స్త్రీ ఎన్నడూ కూడా చెప్పకూడదు. నీకంటే నేనే గొప్ప అనే మాట ఎన్నడూ కూడా స్త్రీ వాడకూడదు అన్నాడు. ఇంకా తిమోతి పత్రికలో ఏమన్నాడంటే లోబడవలసినదే కానీ అన్నాడు. కొరింథీ పత్రికలో కూడా స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడవలసినదే కానీ అన్నాడు. అనగా అణుకువ అనే దాంట్లో లోబడుట అనేది మిళితమై ఉన్నది ప్రియులారా. కాబట్టి మరి నేను గొప్ప అనే ఆలోచన ఎన్నడూ ఒక స్త్రీకి రాకూడదు. ఎందుకంటే దేవుడు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్పాడు? స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి?
పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు ప్రభు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అనగా 4 రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. మొట్టమొదటి ప్రోటోకాల్లో మొదటి స్థానంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, తర్వాత క్రీస్తు ప్రభు ఉన్నాడు, తర్వాత పురుషుడు ఉన్నాడు, తర్వాత అంటే స్త్రీ యొక్క స్థానం ఎన్నో స్థానం? 4వ స్థానం. 4వ స్థానంలో ఉన్న స్త్రీ నేను లేకుండా ఏమి లేదు అని మాట్లాడటానికి వీల్లేదు. నేను ఉంటేనే ఇంట్లో అన్నీ జరుగుతాయి అనటానికి వీల్లేదు. ఎందుకంటే అందును బట్టి స్త్రీలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణాన్ని ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? అణుకువ అనేది కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, స్త్రీ పురుషుని నుండి కలిగెను, తర్వాత స్త్రీ పురుషుని కొరకే సృష్టింపబడెను, తర్వాత స్త్రీకి శిరస్సు పురుషుడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే అధికారం ఎవరికి ఇవ్వబడింది? పురుషునికే ఇవ్వబడింది. అసలు స్త్రీని పురుషుని ఇద్దరిని ఒకేసారి దేవుడు చెయ్యొచ్చు, కానీ దేవుడు అలాగా చేయలేదు. స్త్రీ చేసిన తర్వాత, పురుషుని చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉన్న స్థితిని దేవుడు గమనించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి వానికి ఏమన్నాడండి? సాటి అయిన సహాయం. అంతే. స్త్రీ ఎప్పటికైనా ఏమని అనుకోవాలి? నేను వానికి సాటి అయిన సహాయమే అన్నాడు. మంచిదే, దేవుడు తలలో నుంచి తీయలేదు, లేకపోతే పాదాల నుంచి తీయలేదు. ఒకవేళ తలలో నుంచి తీస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, లేకపోతే పాదాల నుంచి తీస్తే నా పాదాల కింద నువ్వు ఉండు అని చెప్తాదేమోనని ఏం చేశాడండి దేవుడు? ప్రక్కటెముకలో నుండి చేశాడు. ఇద్దరూ సమానమే అని జ్ఞాపకం చేశాడు. మంచిదే. స్త్రీ పురుషులను గురించి అక్కడ చెప్తున్నాడు చూడండి, 12వ వచనం. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమును దేవుని మూలముగా కలిగిన. ఎలాగైనా స్త్రీ పురుషుని నుండి, పురుషుడు స్త్రీ మూలముగా కలిగినా సమస్తమును దేవుని మూలంగా కలిగినాయి అని గుర్తుపెట్టుకుంటూ ఇద్దరూ సమానముగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు, అయితే ప్రియులారా, క్రమాన్ని మనం చూసినప్పుడు స్త్రీకి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే స్త్రీ పురుషుని నుండి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మొట్టమొదటి అలంకారము అణుకువ అనేది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ వరుస క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను పురుషుని కంటే ఏమాత్రం ఎక్కువ అయిన దానిని కాదు అనే ఆలోచన ఎన్నటెన్నటికి నీ స్త్రీకి రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమన్నాడండి? తర్వాత స్త్రీ పురుషుని కొరకే అన్నాడు. ఎందుకని? ఒంటరిగా ఉన్నాడని చెప్పి పురుషుని కొరకు సృష్టించబడింది తప్ప, నిజానికైతే అతడు ఒంటరితనం అనుభవించకుండా అక్కడ ఉన్నటువంటి జంతువులతో కానీ పక్షులతో కానీ సహవాసం చేస్తూ సంతోషంగా ఉంటే స్త్రీ అవసరము ఉండేది కాదు. అయితే స్త్రీ ఎందుకు తయారు చేయబడిందంట? పురుషుని కొరకు తయారు చేయబడింది అన్నాడు. తర్వాత స్త్రీకి శిరస్సుగా ఎవరిని చేశాడు? పురుషుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఒక స్కూల్లో ఒక టీచర్ మొదట వచ్చాడు. అక్కడ స్కూల్లో వచ్చి ఒక టీచర్గా జాయిన్ అయ్యాడు. ఒక నెల రోజుల తర్వాత మరొక టీచర్ వచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది చెప్పండి? మొదట వచ్చిన వానికే అధికారం ఉంటుంది. అందుకనే చెప్పాడు, మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా అన్నాడు. ఆ క్రమాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మొదటి వ్యక్తి ఆదాము, అధికారం కలిగిన వాడు ఆదాము అని చెప్తున్నాడు. ఆదాముకు దేవుడు అధికారమును అప్పగించాడు, కానీ ఆదాము దగ్గర నుంచి నెమ్మదిగా అధికారం ఎవరు తీసుకున్నారండి? హవ్వ తీసుకుంది.
ఈ కుటుంబములో ఆదాము హవ్వలు అనే ఇద్దరు భార్యాభర్తలు, స్త్రీ పురుషులు అనే ఇద్దరు భార్యాభర్తలు, వారు కుటుంబముగా ఏదేను తోటలో ఉంచబడిన వారుగా ఆ కుటుంబాన్ని చక్కగా నడుపుతున్న క్రమంలో ఆమె అధికారాన్ని తీసుకొని ఆమె అధికారం కింద సమస్త క్రియలను జరిగిస్తూ ఉంది. ఒక బాహ్య పురుషుడు, ఒక వ్యక్తి, ఒక తెలియని పరిచయం లేని ఒక వ్యక్తి వచ్చి తనను పలకరిస్తూ ఉన్నప్పుడు అతనితోటి మాట్లాడటానికి ఈమె ముందుకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దానిని బట్టి కుటుంబంలో గలిబిలి ప్రారంభమైంది. దానిని బట్టి కుటుంబంలో నష్టము జరిగింది ప్రియులారా. ఎందుకంటే ఆ ఆధిక్యత లేకపోతే అధికారం ఎవరు తీసుకున్నారు? స్త్రీ తీసుకుంది. ఏ కుటుంబంలోనైనా స్త్రీ అధికారాన్ని తీసుకొని కుటుంబ బాధ్యతలు నేను నడుపుతా, బీరువా తాళాలు నాకి, డబ్బు నాకి, ఎక్కడ పోయి చెప్పు నాకు చెప్పు, అన్నీ నేను చెప్పినట్టే చేయాలి, నేను పెట్టింది అది తినాలి, నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి అని ఏ స్త్రీ ఏ పురుషుని ఏ భర్తనైతే మాట్లాడుతుందో ఆ కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. ఒకవేళ మట్టుకు కొంతకాలం బాగుండొచ్చేమో, కొంతకాలము సంతృప్తికరంగా ఉండొచ్చేమో. ఆ కుటుంబంలో కూడా, ఆదాము హవ్వల కుటుంబంలో కూడా కొంతకాలం బాగానే ఉన్నది. కానీ సమస్య ఎప్పుడు వచ్చింది? స్త్రీ ఆధిపత్యాన్ని కోరుకున్నప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. నాయకత్వాన్ని వహించింది, నాయకత్వం వహించింది, నష్టపోయింది. కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. తోటలో నుంచి దేవునికి దూరముగా వారు ఏం చేయబడ్డారు? తోలివేయబడ్డారు. నిజంగా ఒక కుటుంబం, ఒక పవిత్రమైన కుటుంబంగా, ఒక మంచి భార్యగా నీవు ఉండాలి అంటే ఎన్నటెన్నటికీ నీవు నీ భర్తకు లోబడి ఉండాల్సిందే. ఒకవేళ భర్త తిక్కలోడే అనుకుందాం, ఉదాహరణకి పనులు చేయటం రాదు సరిగా, మాట్లాడటం రాదు సరిగా, బయటికి పోయి ఏమన్నా చేయటం రాదు సరిగా. కొంతమంది భార్యలు నా భర్త ఇలాంటివాడు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? వారిని చులకనగా చూసి నీకేం చేత కాదులే, నీకు బేరవాటమే సరిగా రాదు అని చెప్పి అధికారం అంతా ఎవరు తీసుకుంటారు? భార్యలు తీసుకొని ఇంకా మొత్తం వాళ్ళే నడపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఒకవేళ అతడు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి నువ్వు మంచిగా చెప్పి అతన్ని మార్చాలి అనే మాట దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. యెజబెలుకు భర్త అహాబు, అతను ఎవరు? అతను కూడా ఒక రాజే. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసిందండి? నువ్వు రాజువు కదా, నువ్వు రాజ్యం చేయట్లేదా, ఎందుకు మూతి ముడుచుకున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ధైర్యం లేదా, నువ్వు చేతగాని వాడవా, నువ్వు అలాంటి వాడవా, ఇలాంటి వాడవా అని ఆయన చేసే పనులన్నిటినీ రకరకాల మాటలతో హింసించి నువ్వు కూర్చో నేను చేస్తా అన్నది లేదా? నువ్వు కూర్చో నేను చేస్తా, నీకు రాకపోతే చెప్పు నేను చేస్తా అని ముందుండి నాయకత్వాన్ని తీసుకుంది. యెహోవా దృష్టికి కీడు చేయటానికి పూనుకున్నాడు. ఎవరి ప్రేరేపణ? భార్య ప్రేరేపణ. తన భార్య ప్రేరేపణ చేత అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఎవరు? అననీయ, సప్పీరా నష్టపోయారా లేదా? భార్య ప్రేరేపిస్తుంది అనేక సార్లు, అది చేయి ఇది చేయి, అనుగోదు ఇదిగోను. వాళ్ళు అన్ని ఫ్లాట్లు కొంటే నువ్వు ఒక్కడు కూడా కొనలేదు, వాళ్ళు అన్ని దండలు కొంటే నువ్వు ఒక్కడు కూడా కొనలేదు. ఇవన్నీ ప్రేరేపణలు. దయచేసి ఎవరు అట్లాంటి వాటికి లొంగిపోవద్దు. భార్య తన భార్య విధులను మాత్రమే చేయాలి. అందుకనే 1 పేతురు పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు, ఏ స్త్రీలు అన్నాడండి అక్కడ? పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే ఏమన్నారండి? అక్కడ యెజబెలు ప్రేరేపణ చేత తన్ను తానే ఏమయ్యాడు? అక్కడ అమ్మి వేసుకున్నాడు. ఇక్కడ గౌరవించిన వారు తమ్మును తామే ఏమన్నాడండి? అలంకరించుకున్నారు. ఇదే తేడా.
ఒకరు అమ్మి వేసుకున్నారు, మరొకరు అలంకరించుకున్నారు. ఎంత తేడా అండి! ఎప్పుడు మనము లోబడి ఉండుట చేత మై మాస్టర్ అని పిలుస్తుంది. నా యజమానుడా, నా యజమానుడా, యజమానుడా. బయటకు వస్తే యజమానుడా, లోపలికి వస్తే యజమానుడా. శారా అని పిలవంగానే నా యజమానుడా అని పిలుస్తుంది. ఎంత మర్యాద, ఎంత గౌరవం, ఎంత లోబాటు. దేవదూతలు వచ్చినప్పుడు కూడా, పరాయి పురుషులు వచ్చినప్పుడు కూడా బయటికి రావటానికి ఇష్టపడక లోపలే ఉంది. యజమాని యొక్క చెప్పు చేతల్లోనే ఉంది. నీ భార్య అయిన శారా ఎక్కడ? ఆమె గుడారములో ఉన్నది, గుడారములో ఉన్నది, లోబడి ఉన్నది అన్నమాట. అనుకువ అనేది స్త్రీలకు ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇది కావలసినటువంటి లక్షణం ప్రియులారా. దైవభక్తి గల స్త్రీలకు మాదిరిగా, ఆ మాట చూడండి ఏమన్నాడు? దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా అన్నాడా? 10వ వచనములో దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. ఏ స్త్రీలు అంటండి? దైవభక్తి కలిగిన స్త్రీలు. భక్తి లేనోళ్ళు ఉన్నారు, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. భక్తి లేనోళ్ళు దేవుని లెక్క చేయరు, భర్తలను కూడా లెక్క చేయరు, పిల్లల్ని లెక్క చేయరు, కుటుంబంలో లెక్క చేయరు, ఎవరిని కూడా లెక్క చేయరు. కానీ ఇక్కడ దైవవాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, దైవభక్తి గల స్త్రీలం అని చెప్పుకున్న వారికి తగినట్లుగా అన్నాడు. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలాగా ఉన్నావా, లేకపోతే లోకస్తురాలుగా నువ్వు ఉన్నావా? ఆలోచించి. యెజబేలులాగా ఉన్నావా, లేకపోతే ఎస్తేరులాగా ఉన్నావా? అవును. అణుకువ. యెజబేలుకు అణుకువ లేదు, వస్తీకి అణుకువ లేదు, ఎస్తేరుకు అణుకువ ఉంది. ఎస్తేరుకి ఏముందండి? అణుకువ ఉంది. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు భార్య ఎవరండి? అబీగయీలు. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, అందం ఉంది, అణుకువ కూడా ఉన్నది. అబీగయీలు అణుకోవగలిగినటువంటి స్త్రీ. కానీ వస్తీ కొంతసేపు ఓర్చుకోలేక, అణుకువను ప్రదర్శించలేక, రాజు కోరిన దాన్ని చేయలేక, తిరస్కారము అనేటువంటి, తిరుగుబాటు అనేటువంటి స్వభావం, దానిని బట్టి రాజ్యములో నుంచి ఆమె ఏమి చేయబడిందండి? బయటికి పంపివేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. 2వ అలంకారము స్వస్థ బుద్ధి. మొదటిది సాధువైన, 2వది స్వస్థ బుద్ధి అన్నాడు. స్వస్థ బుద్ధి గలవారై అనే మాట మనం చదువుతున్నప్పుడు, స్వస్థ బుద్ధి అంటే మరి ఇంగ్లీష్ బైబిల్లో సెల్ఫ్ కంట్రోల్ అని రాయబడింది. ఎక్కడ చూసినా ఏమని రాయబడింది? సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహము అనే మాట. స్వస్థ బుద్ధి అంటే ఏమిటంటండి? ఇంద్రియ నిగ్రహము. నిగ్రహము అనే మాట సామెతల గ్రంథంలో కూడా ఏమని రాయబడింది? 25వ అధ్యాయం 28వ వచనం అనుకుంటాను. ప్రాకారము లేని పురము ఎట్లో ఏమన్నాడండి? అదుపు లేని మనస్సు అట్లే అన్నాడు. ఒకని మనస్సు అదుపు లేకపోతే ప్రాకారము లేని పట్టణం వంటిది అని చెప్పాడు. ఆ పట్టణానికి చుట్టూ ఏమి లేదంట, ప్రాకారము లేదు. ఇంకా ఏమొస్తాయి? జంతువులు వస్తాయి, పాములు వస్తాయి, విషపురుగులు వస్తాయి, శత్రువులు వస్తారు, రకరకాల ఏది పడితే అది లోపలికి వస్తూ ఉంటాయి, నాశనం చేస్తాయి. అలాగే అదుపు లేని మనస్సు, గోడ లేని మనస్సు ప్రియులారా ఎలాంటిది? అలాంటిది. అదుపు ఉండాలి అన్నాడు. దాన్ని సెల్ఫ్ కంట్రోల్. కొన్నిసార్లు మనం దేవుని పిల్లలంగా వాక్యం ప్రకటిస్తాం. వాక్యం ప్రకటించి బాగా అట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తాం. అసలు కోపం పడకూడదు బ్రదర్ అని చెప్తాం. చివరికి మనమే ఏమవుతాం చెప్పండి? మనమే కోపడతాం. నేను ఇతరులకు ప్రకటించి ఏమన్నాడు? నాకు నేనే భ్రష్టునైపోతునేమో.
ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమని నాకు ఏం చేస్తున్నాడంటే దినదినము అతడు నలగొట్టుకుంటున్నాడు. భ్రష్టత్వము సంభవించకుండా మనము ఇతరులకు ప్రకటించిన తర్వాత ఆ ప్రకటించిన దాన్ని మనం ఎలాగ అవలంబించాలో దాన్ని కొనసాగించాలో అన్నప్పుడు మనం ఏం చేయాలి? అలాగో క్రమంగా పాటించాలంటే మనల్ని మనం నలగొట్టుకోవాలి. మన జీవితాన్ని అలాగా మనము సాధకం చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. దేవుని దృష్టిలో మనం అలాగ ఉండాలి. అది నిగ్రహమైనటువంటి శక్తి, ఇంద్రియ నిగ్రహము అన్నాడు. దాన్నే స్వస్థ బుద్ధి అన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకు ఏమున్నదండి? స్వస్థ బుద్ధి ఉంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంది. పోతీఫరు భార్య ప్రేరేపణ, పోతీఫరు భార్య శోధించింది, బాధించింది. దినదినము మాటల చేత అనే మాట చదువుతాం కదా, మాటల చేత అతన్ని ఏం చేస్తుంది? శోధించింది. ఇంట్లో ఎవరు లేరు. ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? యోసేపు, పోతీఫరు భార్య. పోతీఫరు ఉద్యోగంలో ఉన్నాడు, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఈ ఇంటిని యోసేపుకు అప్పగించాడు. ఏం చేస్తున్నాడు? ఆమె అయితే రకరకాల మాటలు చేత ప్రేరేపిస్తూ ఉంది. సంసోనును కూడా దెలీలా ఏం చేసిందండి? లాలన చేసింది అన్నాడు. లాలన చేసినప్పుడు ఆ మాటలకు లొంగిపోయాడు. కొన్నిసార్లు మాటలే అంతే, మాటలు ఎంతో ప్రమాదకరమైన ప్రియులారా. చిన్న మాట అంతే ఏం చేస్తుంది? అది ఊరికే ఎవరో ఒక పురుషుడే ఒక స్త్రీతో సంఘంలో ఉన్నవాళ్లే ఈరోజు చీర బాగుంది అక్క అని అన్నాడు అనుకోండి. ఇంటికి పోయిన తర్వాత భర్తను అడుగుతుంది, ఏమని? నా చీర బాగుందా అంటే ఆయన అన్న సంగతి మనసులో ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత ఏమడుగుతుంది? నా చీర బాగుందా అంటే అది మనసులో పడిపోతుంది. అలాగా హృదయంలో పడిపోయి మరొకసారి మరొక మాట. ఈ మాట అనేది హృదయంలో కార్యం చేస్తుంది. అయితే రోజు 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 నువ్వు ఇశ్రాయేలు దేశస్థుడివి, బాగా అందంగా ఉంటావు, చాలా ఎత్తుగా ఉంటావు, చాలా సౌందర్యవంతుడు నువ్వు, నీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఉండాల్సినవాడు కాదని ఏదో ఒక మాట చేత యోసేపును మాటల చేత శోధిస్తూ ఉంది. అనుదినము శోధిస్తున్నా ఏం చేయబడలేదండి? యోసేపు లోపడలేదు. అదే స్వస్థ బుద్ధి, అదే సెల్ఫ్ కంట్రోల్ అన్నాడండి. ఐగుప్తు దేశం అంతటికి ఏమయ్యాడు? రెండవ రాజు వంటి వాడయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మనము అలాగా సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉన్నప్పుడు, ఆ స్వస్థ బుద్ధి మనలో ఉన్నప్పుడు ఏముందలే నాకేముందలే అని అనుకుంటాం అనేక సార్లు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు ఏమంటున్నాడు? తండ్రి, నా ఆస్తిలో నా భాగం నాకి అన్నాడు. నాకు రావాల్సిన డబ్బు నాకి, నా పొలాలు నాకు రాసి అన్నాడు. నాది నాది నాది, నాకు కావాల్సిందంతా, నా డబ్బు, నా బంగారం, నా ఆస్తి అనుకున్నాడు, నా వస్త్రాలు అనుకున్నాడు. ఇదిగో అంత అయిపోయిన తర్వాత ఏమని రాయబడిందంటే 17వ వచనంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. అంటే ఇవన్నీ తీసుకెళ్తున్నప్పుడు ఏమి లేదు అతనికి, చెప్పండి, బుద్ధి లేదు. అప్పుడు ఆ బుద్ధికి స్వస్థత అనేది లేదు. ఇప్పుడు ఏమైంది? ఆ బుద్ధికి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చింది కాబట్టి నా తండ్రి ఇంట అనేకమైన కూలివాండ్రకు ఆహారము, అన్నము సమృద్ధిగా ఉన్నది అంటున్నాడు. కారణం ఏమిటి? అంతకుముందు ఎంజాయ్ చేయమంటున్నాడు. నా డబ్బు, నా ఇష్టం, నా విలాసాలు అన్నీ నేను జరిగినట్లుగానే అనుకున్నాడు. కానీ బుద్ధి వచ్చింది అనే మాటను మనం చూస్తున్నప్పుడు అదే స్వస్థ బుద్ధి. బుద్ధి మార్పు రావాలి. క్రీస్తు ప్రభువుని నమ్మిన మనకి ఏముండాలంటండి? రెండవది స్వస్థ బుద్ధి. ఇక మూడవది ఏమిటంటండి? సత్క్రియలు అన్నాడు. సత్క్రియలు అన్నాడు అంటే మధ్యలో బాహ్య సంబంధమైన అలంకారాల గురించి చెప్పాడు. కానీ అవి ప్రభు చిత్తమైతే
మరొక వారంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ లక్షణము ఏమిటంటండి? సత్క్రియలు అన్నాడు. ఇంగ్లీష్లో గుడ్ డీడ్స్ అన్నాడు. మంచి కార్యాలు. సత్క్రియ అంటే మంచి పని, మంచి కార్యము. 4వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో మనం చూస్తే ఏమన్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తి కొనవా అన్నాడు. అంటే ఒక మంచి పని చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? తలెత్తుకుంటాం. అంటే నాకేం భయం లేదు, నేను మంచి పని చేశాను అన్నటువంటి ధైర్యం మనలో ఉంటుంది. ప్రియులారా, ఏం మంచి పని చేశాడు హేబేలు? తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించాడు. తండ్రి వారికి దేవాతి దేవుడు చర్మపు చొక్కాయలను తొడిగించినప్పుడు బలి అర్పించాడని తెలిసి బలి అర్పించాలనే జ్ఞానము ఆదాము అవ్వలకు దేవుడు అనుగ్రహించిన దానిని కుమారులకు నేర్పించారు. నేర్పించిన దానిని బలి అర్పించాలి, దేవాతి దేవునికి మనం బలి అర్పించాల్సిందే, రక్త ప్రోక్షణ జరిగించాల్సిందే అని తెలుసుకున్న వీరు ఏం చేయాలి? అలాంటి దానిని అర్పించాలి. అప్పుడు హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించాడు. అదే సత్క్రియ అని చెప్తున్నాడు. కానీ పొలము పంటలో కొంత తీసుకొని వచ్చాడు. అది దేవునికి అంగీకారముగా లేదు. దేవుని సన్నిధిలో మనము అర్పించవలసిన దానిని యథార్థముగా మనం అర్పించినప్పుడు అది సత్క్రియ అని చెప్తున్నాడు. ప్రభువుని ఆరాధించటం అనేది ఏమిటండి? అది ఒక సత్క్రియ. అది ప్రభువుకి ఇష్టమైన కార్యం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం లేకపోతే 4వ వచనంలో మనం చదివితే ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏమనండి? యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఏమిటది? ఈ సువార్త పని అన్నాడు. సువార్త ప్రకటించడం ఏమిటి చెప్పండి? అది సత్క్రియ. ఆరాధించడం అనేది సత్క్రియ అయితే సువార్త ప్రకటించడం అనేది కూడా ఒక సత్క్రియ. విశ్వాసం, యోహాను సువార్త 6వ అధ్యాయం, క్రీస్తు ప్రభువుని నమ్మటం అనేది సత్క్రియ అన్నాడు. అలాగే సువార్త సత్క్రియ అన్నాడు. ప్రభుని ఆరాధించట సత్క్రియ అన్నాడు. ఈ క్రియలు ముఖ్యంగా ఎవరిలో కనపడాలన్నాడండి? స్త్రీలు అని జ్ఞాపకం చేశాడు. 3 రకాల లక్షణాలు. ఇవి చూసినప్పుడు ఈ స్త్రీలు ఎలా కనపడతారంట? అందంగా కనపడతారంట. బాహ్య సంబంధమైన అందం కాదు, అంతరంగ స్వభావము, మృదువైన స్వభావము, సాధు స్వభావము. వాటిలో మొదటిది అణుకువ అన్నాడు, సాధు స్వభావము. రెండవది స్వస్థ బుద్ధి, మూడవది సత్క్రియలు. ఈ 3, సాధు స్వభావము, స్వస్థ బుద్ధి, సత్క్రియలు. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు వారి అలంకారము చాలా సౌందర్యంగా ఉంటుంది అని చెప్పాడండి.